తమిళనాడులోని ఓ ఇంట్లో శ్రీమంతం జరుగుతోంది. కుటుంబీకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు అరిటాకుల్లో పెట్టారు. దీపం వెలిగించి ఆ కాంతులతో ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. శ్రీమంతానికి అందంగా ముస్తాబు చేశారు. కొత్త బట్టలు వేసి బొట్టు పెట్టి మెడలో బంగారు నెక్లెస్ వేశారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు శ్రీమంతానికి పసుపు బొట్టు, పువ్వులు తీసుకొని వచ్చారు. శ్రీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత దిష్టి తగలకుండా ఉండటానికి చిల్లర కాయిన్స్తో దిష్టి కూడా తీశారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఇదంతా కూడా పెంపుడు శునకానికి చేసిన శ్రీమంతం. ఓ మహిళకు ఎలాగైతే సాంప్రదాయబద్ధంగా ఆనందకరమైన వాతావరణంలో శ్రీమంతం చేస్తారో అలాగే పెంపుడు శునకానికి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా డాగ్ లవర్స్ మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామందికి పెంపుడు కుక్కలంటే ప్రాణం. వాటిని కూడా తమతో సమానంగా చూసుకుంటారు. తమతో పాటే అన్నం పెడతారు. బెడ్పై పడుకోబెట్టుకుంటుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాటిని కూడా వీఐపీ రేంజ్లో కారులో కూర్చోబెట్టుకుని వెళ్తారు. దానికి మర్యాద ఏమాత్రం తగ్గనివ్వరు. ప్రేమ, ఆప్యాయతలు కూడా వాటి పట్ల ఎక్కువే చూపిస్తారు. ఇక మామూలుగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయి. ఒకసారి యజమానికి ట్యూన్ అయిపోతే జీవితాంతం విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు మనం కుక్కలకు బర్త్డే పార్టీలు, పెళ్లిళ్ళు చేసిందే చూసాం. కానీ తమిళనాడులోని ఓ ఫ్యామిలీ మాత్రం ఏకంగా తమ పెంపుడు కుక్కకు మహిళలకు చేసిన విధంగా వైభవంగా శ్రీమంతాన్ని చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ శ్రీమంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా అందులో ఓ మహిళకు ఎంత గొప్పగా శ్రీమంతం వేడుక చేస్తారో కుక్కకు కూడా అలాగే చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త దుస్తులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నగలతో కన్నుల పండుగగా నిర్వహించారు. అరిటాకులతో డెకరేట్ చేశారు. ముందు టేబుల్ వేసి దాని మీద తెల్లటి వస్త్రాన్ని వేశారు. దాని మీద కుక్కను నిలబెట్టి దీపం వెలిగించారు. ఆ తర్వాత కుక్కకు పసుపు రాశారు. ఆ తర్వాత కొత్త దుస్తులు వేశారు. హారతిచ్చి చిల్లర డబ్బులు తిప్పి దిష్టి తీశారు. ఆ తర్వాత మెడకు నెక్లెస్ సహా ఇతర ఆభరణాలను అలంకరించారు. నుదిటిన పాపిడి బిళ్ళను పెట్టారు. ఇక పూలతో అలంకరించి ఆ తర్వాత దాని శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక డాగ్ లవర్స్ మాత్రం ఈ వీడియోను చూసి తెగ సంబరపడిపోతున్నారు. పెంపుడు కుక్కల పట్ల చాలామందికి ఎంతో ప్రేమ ఉంటుందని, దీని ద్వారా నిరూపితమైందని కొందరు కామెంట్ చేస్తుంటే సమాజంలో ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల ఇలాగే ప్రేమను చూపిస్తే చాలా బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో కూడా తమిళనాడులోని తేని జిల్లాలోని ఒక కుటుంబం తన పెంపుడు కుక్క కోసం శ్రీమంతం నిర్వహించి తమ ప్రేమను చాటుకుంది. ఆ కుక్క మెడ చుట్టూ ఎర్రటి వస్త్రం చుట్టి మెడలో దండ వేసి ముందు పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ వేసి శ్రీమంతాన్ని నిర్వహించింది. కుమారేశన్ ఉప్పుకొట్టే నివాసి. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. దీంతో వారి కోసం అనేక కుక్క పిల్లలను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం వారింట్లో 10 వరకు కుక్కల పిల్లలు ఉన్నాయి. అందులో ఒకే కుక్క పేరు సిల్క్. ఈ కుక్కకు కుమారేశన్ కుటుంబం శ్రీమంత వేడుకను నిర్వహించింది. అదేవిధంగా గతంలో కూడా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు శ్రీమంతం నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది.